జూమ్ చేయాలి చాలా కష్టం నిన్న సంధి ఇప్పటి వరకు రక్తమే ఆగలేదు. మా కుక్కలు పట్టుకోతే ఏం చేయండి మందు నష్ట మందులు కొడతాం వ్యవసాయం పడిపోతే అక్కడ ఇటు మీరు జాలేసి పట్టాలి దొరకదు. మొన్న జాలేసి పట్టిన దొరకలేదు పట్టిన పిల్లలకి బిస్కెట్లు తెచ్చుకొని పోయి బుగులు పడుతుంది చూడండి చెప్పేస్తుంది. పిల్ల అయితే రాలని పట్టుకొని పోతుంది. పిల్ల మనిషి పోయేదాకా పోతుంది. పిల్ల ఉన్న మహిళాకలను కూడా మీరు అడగండి. ఈ ప్రాబ్లం మనం గతంలో ఎన్ని రోజులుగా మనం ఈ పోరాటం పైన ఈ యొక్క సమస్య పైన పోరాడుతుంటే కూడా కలెక్టర్ గారు దీన్ని స్పందించకపోవడం, లేకపోతే అధికారులు స్పందించకపోవడం, కమిషనర్ గారు స్పందించకపోవడం, వారి యొక్క నిర్లక్ష్యతనాన్ని నేను మరొక్కసారి కూడా గుర్తు చేస్తూ ఉన్నా. ఈ ప్రాబ్లంని చాలా చిన్నగా చూస్తూ ఉన్నారు. ఇది ప్రాబ్లం చిన్నది కనుక అయితే మరి మీరందరూ మీడియా అన్నలు మరి మీరందరూ ఎందుకు వాట్సాప్ గ్రూప్లల్లో ఇది ఒక పెద్ద న్యూస్గా ఎందుకు వేస్తూ ఉన్నారు నేను అడుగుతా ఉన్నా. మరి మన మీడియా అన్నలను వారు అవమానిస్తున్నారా? కలెక్టర్ గారు మీరు మా వికారాబాద్ మీడియాను మీరు చిన్న చూపు చూస్తూ ఉన్నారా? లేకపోతే మా ప్రజలను చిన్న చూపు చూస్తూ ఉన్నారా? లేకపోతే మీరు ఆ సిట్ ఆ ఒక కలెక్టర్ పదవికి మీరు అన్ఫిట్టా? మీరు చెప్పాలి. ఇన్ని రోజుల మాదిరిగా నేను ఎన్నెన్నోసార్లు మీకు ప్రశ్న వేస్తూ ఉన్నా. ఈ యొక్క ప్రాంతం లోపల, ఈ జిల్లా లోపల, ఈ మండలం లోపల, ఒక్కొక్క మండలం లోపల, ఒక్కొక్క గ్రామ పంచాయతీ లోపల, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న 4 మున్సిపాలిటీల లోపల ఒక్కొక్క దగ్గర ఎన్ని కుక్కలు ఉన్నాయన్న మీరు గుర్తించిర్రా? ఆ గుర్తించినట్లయితే మరి దానిపైన ఎట్లా చర్య తీసుకుంటా ఉన్నారు? ఇంకొకటి, మనం లాస్ట్ టైం గిరిగట్పల్లిలో నేను ప్రశ్న చేసిన, మున్సిపాలిటీ లోపల ఏబీసీ కార్యక్రమం ఉన్నది. ఆ ఏబీసీ కార్యక్రమం లోపల ఎన్ని కుక్కలను పట్టారు? ఒక కుక్కకు మీరు ఎంత ఖర్చు పెడతా ఉన్నారు? ఆ తర్వాత మీరు ఆ కుక్కలను ఎక్కడ విడిచిపెడుతున్నారు అని నేను సూటి ప్రశ్న వేసిన. మరి ఇప్పటి వరకు కూడా కమిషనర్ గారు కావచ్చు, కలెక్టర్ గారు కావచ్చు, అదేవిధంగా ఈ జిల్లాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా కావచ్చు, ఎవరు కూడా దానికి సమాధానం చెప్పకపోవడం మరి మీరు నిర్లక్ష్యమా అని నేను హెచ్చరిస్తూ ఉన్నా, నేను అడుగుతా ఉన్నా. మరి మిమ్మల్ని ప్రజలు అడగరా అని కూడా నేను అడుగుతా ఉన్నా. ఒక్కసారి మీరు మహిళలను కూడా ఇక్కడ ఉన్న సమస్యలను మీరు అడిగి తెలుసుకోండి. అమ్మ చెప్పండి. లేదు చిన్నపిల్లలను బయటికి పంపించేది లేదు. కుక్కలు ఎంట పడతాయి. ఇంట్లోకి వెళ్తే అయిపోయాయి. కుక్కలు ఎంట పడతాయి సార్. ఎన్ని ఉన్నాయమ్మా కుక్కలు ఈ గల్లీలో? ఎన్ని ఉండదు? ఒక 50 కుక్కలు లెక్క ఉన్నాయి సార్. ఓన్లీ అంటే మీ గల్లీలో కాదు మొత్తం కలిపి? ఓన్లీ గల్లీలో మాత్రమే. ఇంట్లోకి వెళ్ళేదే లేదు. చిన్నపిల్లలు బయటకు పోయేదే లేదు. మరి ఈ ప్రాబ్లం ఉన్నదని మీరు ఎన్ని రోజులకి చెప్తున్నారు? మున్సిపాలిటీ కూడా వచ్చిండ్రు. 1-2 కుక్కలను పట్టుకపోయిండ్రు. పెట్టిపోయిండ్రు. ఏంటిదంటే నేను మార్కెట్కి వెళ్ళినా. నేను ఫిజికల్ బ్లైండ్. నా పేరు బాలరాజు గౌడు. నేను ముందు చూపే సార్. నా ముందున వేరే వాళ్ళ స్పర్శ తోటి నేను వెళ్తున్నాను అన్నట్టు. నేను ఫిజికల్ బ్లైండ్. వస్తుంటే నేను స్ట్రేట్గా వస్తుంటే నా పాయింట్ పట్టి పీకిందాక నాకు తెలియదు సార్. ఇంత పట్టి పీకింది. ఇక రక్తం గారిపోతూ ఉన్నది. వేరే వాళ్ళు నన్ను ఇంటికి దగ్గర ఇడిచిపెట్టిన బైక్ మీద నన్ను డ్రాప్ చేసిండ్రు. నిన్న మోతిబాగ్ కాలనీ మన గోవర్ధన్ రెడ్డి సార్ ఇంటి దగ్గర మన బచ్పన్ స్కూల్ మధ్యన ఆడ మాకు కుక్కలు అటాక్ చేసిన స్కూల్లో నేను చూసిన. ఇప్పుడు ఇది అమౌంట్ అనేది ఇది నీకేం వెళ్ళిపోయేది కాదు. కాకపోతే ఏంటంటే నీకు అయినట్టు మీరు ఫిజికల్లీ బ్లైండ్గా మీరు ఉంటేనే మీరే ఇంతగానము దానిపైన అవసరపడ్డారు కదా. ఇట్లా చిన్నపిల్లలు, ముసలోళ్ళు, లేకపోతే మన తాన ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ కుక్కల బాధతో చాలా బాధపడుతున్నారు. ఈ ఒక్క న్యూస్ బయటికి వస్తేనన్నా ప్రభుత్వం లోపల కదలికి వస్తుంది, అధికారులకు సిగ్గు వచ్చి ఇంత ఏమైనా చర్యలు తీసుకుంటారన్న దాంట్లో న్యూస్ చేయడానికి ఈ కార్యక్రమం చేపట్టినాం. అదేవిధంగా నేను ఈ అమౌంట్ కాకుండా మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకుంటే వికారాబాద్లో మనకు సంబంధించిన అంటే దీని మీద ఎవరైతే మనకు డొనేషన్ ఇవ్వనుకున్నారో ఒక 4 హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు దాంట్లో పోతే మీకు ఆ 4 హాస్పిటల్లో కూడా ఇంక్లూడింగ్ మెడిసిన్
తో సహా మీకు ఫ్రీగా ఇస్తారు. నా పేరు చెప్పి పోండి. మీరు ప్రైవేట్లో పోతా అంటే, గవర్నమెంట్లో పోతా అంటే కూడా నో ప్రాబ్లం, మీరు పోండి, అది మీ ఇష్టం. ప్రైవేట్లో చేయించుకుంటా అంటే కూడా ఫ్రీ ట్రీట్మెంట్ నాదే, మెడికల్ కూడా బిల్ కూడా మాదే. ఓకేనా? రైట్.